అందరికీ నమస్కారం. ఈరోజు మనం భాగవత పురాణం నుంచి తీసుకున్న ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకుందాం. ఇది ప్రేమ, భక్తి గురించి చెప్పే ఒక చాలా అందమైన కథ. ఎప్పటినుంచో ఎంతోమందిని కదిలించింది, మనల్ని కూడా తప్పకుండా ఆలోచింపచేస్తుంది. సరే, మరి ఈ కథలోకి వెళ్లే ముందు అసలు దీనికి సెంటర్ పాయింట్ లాంటిది ఒకటుంది. అదే రాసలీల. దాని గురించి ముందుగా తెలుసుకుందాం. అసలీ రాసలీల అంటే ఏంటి? చాలామంది ఇది ఒక డాన్స్ అనుకుంటారు, కానీ ఇది అంతకంటే చాలా ఎక్కువ. ఇది బృందావనంలో శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి చేసిన ఒక దైవికమైన నాట్యం, ఒక స్పిరిచువల్ డాన్స్ అనొచ్చు. మన కథ మొత్తానికి బేసిదే. సరే, ఎంత గొప్ప దివ్య నృత్యము అసలు ఎలా మొదలైంది? ఏదో ఒక ట్రిగరింగ్ పాయింట్ ఉండాలి కదా. ఉందండి. అదంతా శ్రీకృష్ణుని వేణుగానంతోనే మొదలయ్యింది. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి. చుట్టూ ప్రశాంతంగా ఉంది. అది ఒక శరదృతువు రాత్రి. ఆకాశంలో నిండు వెన్నెల. అబ్బా, ఆ సీన్ ఎంత బాగుంటుందో కదా. అలాంటి రాత్రి కృష్ణుడి వేణువు నుంచి వచ్చిన ఆ సంగీతం, అది మామూలు మ్యూజిక్ కాదండి. అదొక పిలుపు, ఒక దైవికమైన పిలుపు. ఆ మ్యూజిక్ వినంగానే గోపికలు, వాళ్లకి లోకం గుర్తులేదు, ఏం చేస్తున్నామో గుర్తులేదు. పనులన్నీ, బాధ్యతలన్నీ అన్నీ వదిలేసి ఆ సౌండ్ ఎటునుంచి వస్తుందా అని పరుగులు పెట్టారు. చూడండి, ఆ సంగీతం వాళ్ల మనసుల్ని ఎంతలా కట్టిపడేసిందో. అసలు గోపికలు ఎందుకలా ప్రవర్తించారు? అంతలా వాళ్లని లాగిందేంటి? వాళ్ల రియాక్షన్ వెనక ఉన్న అర్థమేంటి? ఇక్కడే అసలు విషయముంది. అదే భక్తి. దాని గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అయితే ఇక్కడో ట్విస్టుంది. వాళ్ళు అలా రాగానే కృష్ణుడు వాళ్లతో డాన్స్ మొదలుపెట్టలేదు. లేదు, వాళ్లని ఒక పరీక్షకు గురిచేశాడు. వాళ్ల భక్తి నిజంగా స్వచ్ఛమైనదేనా కాదా అని టెస్ట్ చేశాడు. ఆ పరీక్షతోనే వాళ్ల ప్రేమ ఎంత గొప్పదో, ఎంత లోతైనదో బయటపడింది. సో దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? గోపికలు ఎవరికి సింబల్? వాళ్ళు నిస్వార్థ ప్రేమకు, అంటే స్వచ్ఛమైన భక్తికి ప్రతిరూపాలు. ఎలాంటి కండిషన్స్ లేని, ఎలాంటి కోరికలు లేని స్వచ్ఛమైన ప్రేమాది. రైట్. ఇప్పుడు కథలో అసలైన, అత్యంత అద్భుతమైన ఘట్టానికి వచ్చేశాం. ఆ దివ్య నృత్యం ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. రాసలీల జరిగేటప్పుడు అక్కడొక మిరకిల్ జరిగింది. నిజంగా ఒక అద్భుతం. శ్రీకృష్ణుడు తన భౌతిక రూపం యొక్క హద్దుల్ని దాటేశాడు. ఎలా అంటారా? చూద్దాం. అక్కడ ఎంతమంది గోపికలున్నారో వాళ్లలో ప్రతి ఒక్కరికే కృష్ణుడు కేవలం తనతోనే డాన్స్ చేస్తున్నాడు అనిపించింది. ఆలోచించండి, ఇది ఎలా సాధ్యం? ఎందుకంటే కృష్ణుడు తనని తాను ఎన్నో రూపాలుగా మార్చుకున్నాడు. అంటే భగవంతుడికి ప్రతి భక్తుడితో ఒక పర్సనల్ కనెక్షన్ ఉంటుందని చెప్పడానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఉంటుందా? అయితే ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన పాయింటుంది. మనమిది క్లియర్గా అర్థం చేసుకోవాలి. రాసలీలల్లో ఉన్నది ఫిజికల్ అట్రాక్షన్ కాదు. అది మామూలు ప్రాపంచిక ప్రేమ అస్సలే కాదు. ఇది స్వార్థం లేని, ఆత్మతో ముడిపడిన ఒక ప్యూర్ స్పిరిచువల్ కనెక్షన్. ఓకే, ఇప్పటిదాకా మనం కథ విన్నాం. చాలా బాగుంది. మరి ఈ కథ వెనుక ఉన్న అసలు సారాంశమేంటి? దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఆ లెసన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ కథ మనకు 3 చాలా ముఖ్యమైన విషయాలు చెప్తోంది. 1, స్వచ్ఛమైన భక్తి ఎంత ముఖ్యమో చూపిస్తోంది. 2, ఎలాంటి కల్మషం లేని ప్రేమలో ఎంత పవరుంటుందో తెలియజేస్తుంది. ఇక 3, చాలా ముఖ్యమైనది. మనం దైవానికి దగ్గరవ్వాలంటే మనలోని నేను అనే అహంకారాన్ని పూర్తిగా వదిలేయాలి. సరే, అంతా బానే ఉంది. మరి చివరిగా మనం ఒక ప్రశ్నతో దీన్ని ముగిద్దాం. కొన్ని వేల సంవత్సరాల కిందటి కథ ఇది. మరి ఈ కథలో చెప్పిన నిస్వార్థ ప్రేమ, స్వచ్ఛమైన భక్తి లాంటి ఐడియాస్ ఇంత ఫాస్ట్గా పరిగెడుతున్న మన ఇప్పటి ప్రపంచానికి ఎలా ప్లే అవుతాయి? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం కదూ.